హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనము కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది టీఎస్ ఈసెట్ అంటే ఓన్లీ డిప్లొమా 3 years అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు మనం దీని ఎంట్రన్స్ ఎగ్జామ్ కింద అప్లై చేసుకోవచ్చు. దీని సైట్ ఏ విధంగా ఓపెన్ చేయాలా, ఏ డాక్యుమెంట్స్ కావాలా, ఎవరికి ఎంత అమౌంట్ ఉంది ఏందనేది ఒకసారి చూద్దాం. అయితే ఇది ఓన్లీ డిప్లొమా వాళ్ళకు 3 years అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ గవర్నమెంట్కి అయితే మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ పేమెంట్ ఉంది కదా, అప్లికేషన్ పేమెంట్ అండ్ ఫామ్ ఫిల్లింగ్ అండ్ ఫోటో సిగ్నేచర్ అండ్ లాస్ట్ పేమెంట్ స్టేటస్ అనమాట. ఈ పేమెంట్ స్టేటస్ క్లిక్ చేసుకున్న తర్వాత మన ఫామ్ ఫైనల్గా చూసుకోవచ్చు. ఫస్ట్ పేమెంట్ ఇందులో ఇది February 15 నుంచి April 16 వరకు అయితే సైట్ అందుబాటులో ఉంటుంది వితౌట్ లేట్ ఫీ అనమాట. విత్ లేట్ ఫీ అయితే 22కు 500 ఉంటుంది. April 22కు 28 వరకు అయితే 1000 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. May 5th లేదా May 6కు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది ఎగ్జామ్ కనెక్ట్ చేస్తారు. ఇది మన అసలు అప్లికేషన్ పేమెంట్ ఏ విధంగా చేయాలో, ఎట్లా ఫిల్అప్ చేయాలో చూద్దాం ఒకసారి. ఇది టీఎస్ ఏపీ సెంటర్లో అయితే అంటే ఆన్లైన్ సెంటర్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్, డిప్లొమా లేదా మ్యాథమెటిక్స్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి మనం ఫామ్ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇది 2024 ఈ ఇయర్ నోటిఫికేషన్ ఇది. అండ్ డేటా యాజ్ ఇట్ ఈజ్ 10th క్లాస్ ప్రకారం మనం డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కొడితే సరిపోతుంది. తర్వాత లోకల్ కేటగిరీ ఏదైతే ఇస్తామో అది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మనం క్యాస్ట్ సర్టిఫికెట్, ఆ తర్వాత ఇన్కమ్ 2 lakhs లోపు ఉండాలి. ఓకే, అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనం అప్లై చేసి తెచ్చుకోవాల్సి వస్తుంది. కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఈ కేటగిరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్, గేమ్ ఉంటే గిట్ట మనం స్పెషల్ కేటగిరీ కింద పరిగణించవచ్చు. దీనికి మినిమం డీటెయిల్స్ క్యాండిడేట్ డిప్లొమా లేదా బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్, పేరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఇట్లా డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత డిప్లొమా సెలెక్ట్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ మీ యొక్క లెవెల్ అంటే మీ మెకానికలా, ఆటోమొబైలా ఏందనేది మీరు ఒకసారి క్లిక్ చేసుకోవచ్చు. ఏ ఇయర్ పాస్, ఆ తర్వాత యాజ్ ఇట్ ఈస్ 10th క్లాస్లో ఉన్నటువంటి నేమ్, ఓకే, ఇయర్ ఆఫ్ పాస్ అండ్ ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, కేటగిరీ ఇది ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ, యూఆర్ అయితే జనరల్. ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత మనకు పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. పేమెంట్ ఎట్లా అంటే మీకు ఓబీసీ వాళ్ళు లేదా అన్రిజర్వ్ క్యాండిడేట్కు 9,900 ఉంటుంది. ఈ 900 అండ్ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళకేమో 500 ఉంటుంది జిఎస్టీతోన. అంటే జిఎస్టీ అంటే 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు. ఈ ఫామ్ ఇది ఫస్ట్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఈ పేమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ అయితే రావడం జరుగుతుంది. పేమెంట్ కట్టిన తర్వాత ఈ పేమెంట్ డేటాను ఒక ప్రింట్అవుట్ తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకున్న ఓకే నెంబర్ వస్తుంది కదా, టీఎస్ ట్రాన్సాక్షన్ నెంబర్ అని వస్తుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ ఫామ్ ఓపెన్ చేసి అక్కడ ఆ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్, పేమెంట్ డేటు టైప్ చేసినప్పుడు ఫామ్ అయితే ఫిల్అప్ చేయడానికి ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మేల్ ఆర్ ఫీమేల్ అండ్ బర్త్ ఆఫ్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా సబ్ క్యాస్ట్ ఇస్తే సరిపోతుంది. క్యాస్ట్ నెంబర్ కావాల్సిన పని ఏం లేదు మనకు. స్పెషల్ కేటగిరీ మైనారిటీ ఉంటే మైనారిటీ, లేదంటే అవసరం లేదు. మైనారిటీ క్లిక్ చేసుకోండి.
లోకల్ అయితే లోకల్ కేటగిరీ అంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కింద వస్తుంది. ఇక్కడ ఇన్కమ్ డీటెయిల్స్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. బ్యాంక్ డీటెయిల్స్ మీ బ్యాంకు కంపల్సరీ అని కాదు, ఉంటే ఇచ్చేయండి. మీ యొక్క స్టడీ 6th to 10th ఏ డిస్ట్రిక్ట్లో అయిపోయింది, డిప్లొమా ఏ డిస్ట్రిక్ట్లో అయిపోయింది, ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అయిపోయినటువంటి డిస్ట్రిక్ట్కి తర్వాత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ మీ యొక్క మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ నెంబర్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ ఒక 4 అయితే ఇచ్చుకోవాలి. హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ 1, 2, 3, 4 అని వస్తుంది. లేకపోతే హైదరాబాద్ మిగతా డిస్ట్రిక్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ డిస్ట్రిక్ట్ అనేది అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది. ఈ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మనకు ఫామ్ అయితే ఫిల్అప్ అవుతుంది. మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా మినిమం డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మినిమం డీటెయిల్స్ అంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళ మెయిన్ 10th బేస్ పైన అడుగుతుంది అనమాట. 10th క్లాస్ డీటెయిల్స్ అండ్ ప్రీవియస్ చదివినటువంటి డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తే ఇట్లా ప్రీవియస్ కాపీ వస్తుంది. కాపీని ఒక ప్రింట్అవుట్ తీసుకొని హాల్ టికెట్ తీసుకోవాలి కాబట్టి ఈ జాగ్రత్త పెట్టుకోండి. మనకు దీని గురించి ఫామ్ ఉంటేనే మనకు హాల్ టికెట్ అయితే